హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ సో లాంగ్, ఆల్మోస్ట్ ఆఫ్టర్ 4 months తర్వాత అనుకుంటా లాంగ్ వీడియో ఈ రోజు రిలీజ్ చేస్తున్నాను. ఈ మధ్యలో ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే లైఫ్ హ్యాపెండ్ అంతే. అప్పుడప్పుడు బిజీ అవుతూ ఉంటాము, పనుల్లో పడిపోయి వీడియోస్ చేయడం కుదరదు. సో నేను ఈ 4 months కొంచెం బిజీగా ఉన్నాను. అందుకని చెప్పి ఇప్పుడైతే మళ్ళీ లాంగ్ వీడియోతో వచ్చేస్తున్నా. కోలాచూర గురించి నాకు మోస్ట్ రీసెంట్ టైమ్స్లో చాలాసార్లు అందరు అడిగిన క్వశ్చన్, అన్న డాగ్స్ నన్ను పట్టుకొనివ్వట్లేదు, క్లీన్ చేయనివ్వట్లేదు, అట్లానే వాటికి క్రేట్ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అని. సో ఈ వీడియోలో డాగ్ ఓనర్స్ అందరికీ ఉపయోగపడేలాగా వాటికి క్రేట్ లోపల వెళ్ళడానికి ఇష్టంగా ట్రైనింగ్ ఎలా ఇవ్వాలో నేర్పిస్తాను. అలానే వాటిని క్లీన్ చేయటం ఎలా, బయటికి వాకింగ్కి వెళ్ళొచ్చిన ప్రతిసారి, లేకపోతే అవి వాటి మీద బురద పూసుకున్నప్పుడు, డర్ట్ పూసుకున్నప్పుడు అవి రియాక్ట్ అవ్వకుండా క్లీన్ చేయటం ఎలా, ఇవన్నీ నేర్పిస్తాను. మాటలు కొంచెం తడబడుతున్నాయి, చాలా రోజుల తర్వాత కదా నాన్ స్టాప్ లాంగ్ వీడియోలో మాట్లాడటం. అండ్ సమ్మర్ కూడా వచ్చింది, ఇట్లాంటి లంగోటా టీషర్ట్లో కనిపిస్తూ ఉంటా, అడ్జస్ట్ అయిపోండి. సో ఆలస్యం లేకుండా బండదాన్ని పొట్టదాన్ని చూపించేస్తా. మీ అందరికీ తెలుసు ఎండలో కూర్చొని రిలాక్స్ అవ్వడం దానికి ఎంత ఇష్టమో. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోలో కనిపించబోతున్నావు, నీ రియాక్షన్ ఏంటి? ఏమంటావు? నేను చూపిపోతున్నావు ఈరోజు వీడియోలో. ట్రీట్ ఇస్తే ఏదైనా చూపిస్తుంది. పొట్టే లోపలికి వచ్చాను, సింహాసనం మీద రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి దాన్ని చూపిస్తాను మీకు. ఓన్ చేతున్నాలండి, ఓన్ చేతున్నాలు చూరు. సో చిన్న స్టోరీ, సమ్మర్ స్టార్ట్ అయింది కదా, గ్రూమర్స్ ఎవరు అవైలబుల్గా లేరు. దీనికి ఫాస్ట్గా హెయిర్ పెరిగిపోయిందని కూడా నేను అనుకోలేదు. నాకు కుదిరినట్టు నేను చేసా. ఇక్కడ చూసారా, యాట్గా అయిపోయింది ఫోర్ హెడ్ అంతా, కళ్ళ దగ్గర హెయిర్ అంతా కట్ చేసా. ఒక్కసారి అది రివర్స్ ఈప్ మీద పడుకుందంటే ఇంకా మన మాట ఏందనమాట. సో కుదిరినట్టు దాన్ని ట్రిమ్ చేశాను. అండ్ డాగ్స్ని ఎలా ట్రిమ్ చేయాలి అది నేను ఎక్స్పర్ట్ని కాదు. సో కానీ దాని గురించి ఒక వీడియో చేస్తూ లాంగ్ వీడియో పెట్టాను. ఇది థంబ్నెయిల్, అది చూడాలనుకున్న వాళ్ళు చూడండి, చూడని వాళ్ళు కూడా. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు ఎలాంటి క్రేట్లో ఉంటారనేది చూపిస్తా. నా వెనకాల మీకు కనిపిస్తూ ఉండొచ్చు, ఆల్మోస్ట్ 5-7 feet, అంటే నెంబర్స్ కరెక్ట్ కాదనుకోండి. అందరు పెట్టే చిన్న చిన్న క్రేట్స్ లాంటి దానిలో కాకుండా ఆల్మోస్ట్ ఒక పెద్ద ప్లే పెన్ లాంటిది తీసుకొచ్చాను వీళ్ళిద్దరి కోసం. ఎందుకంటే ఆ చిన్న దానిలో లేచి నుంచోగలుగుతారు అంతే, అంతేగాని స్ట్రెచ్ చేయలేరు, అటు ఇటు తిరగలేరు, ఏమి చేయలేరు. ఇదనుకోండి ఇద్దరు దీనిలో ఆడుకోవచ్చు, ఫ్రీగా ఆ మూల నుంచి ఈ మూల దాకా తిరగచ్చు. ఒకవేళ కోలా ఒక్కదాన్నే పెట్టినా, లేదా చూర ఒక్కదాన్నే పెట్టినా, ఫుడ్ బౌల్, వాటర్ బౌల్ కూడా పెట్టచ్చు. అండ్ వీళ్ళిద్దరు ఇప్పుడు దీనిలో పడుకుంటారు అప్పుడప్పుడు. సో వాళ్ళిద్దరి కోసం నేనేం చేశానంటే, కోలా హెయిర్ బాగా కనిపిస్తుంది, ఈ వాటర్ బౌల్ అటాచ్మెంట్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. క్రేట్కి దీనికి అటాచ్ చేసి పెట్టేస్తాను అనమాట. నైట్ టైం వాటర్ తాగాలంటే తాగొచ్చు. ఒకవేళ చూర వాటర్ తాగదనుకుంటే దాని లోపల పల్లి ఒకటి ఇసిరేస్తా, చూడు ఆ పల్లి ఉంది కదా, అలాంటివి ఏమైనా ఉంటేనే వాటర్ తాగుతుంది అది. వీళ్ళకి నేను ట్రైన్ చేసా క్రేట్లోకి వెళ్ళటం. స్టార్టింగ్ మీరందరూ ఫేస్ చేసే ప్రాబ్లం, దాదాపు క్రేట్లోకి మీరు బలవంతంగా తీసుకెళ్తారు, అసలు వాటికి క్రేట్ అంటేనే ఇష్టం ఉండదు, క్లోజ్డ్గా ఎలానో ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్లో దానిలోకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నప్పుడు మీరు కమాండ్ రిపీట్ చేస్తూ ఉండొచ్చు, ఇన్సైడ్ 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 అని. అసలు వాటికి అర్థం కాదు కమాండ్ రిపీట్ చేస్తే. ప్రతిసారి మీరు అన్నిసార్లు ఇన్సైడ్ ఇన్సైడ్ అంటే తప్ప లోపలికి వెళ్ళవు. సో స్టార్టింగ్ మీరు ఏం చేయాలంటే, కుక్కని మీ దగ్గరికి తీసుకొచ్చుకొని ముందు దాంతో బాగా ఆడుకోవాలి, చేతిలో ఒక ట్రీట్ పట్టుకొని. ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి అటెన్షన్ మన మీద ఉండాలంటే వీళ్ళ ట్రీట్స్ మన దగ్గర పెట్టుకోవాలి. ట్రీట్స్ పట్టుకున్నానో లేదో, చూరో కోలా ఇద్దరు వచ్చి నా దగ్గర నుంచున్నారు, వీడు ఇప్పుడు నాకు ట్రీట్స్ ఇవ్వబోతున్నాడు అని. కూర్చొని కాసేపు దాంతో ఇంటరాక్ట్ అవ్వండి ఇలాగా. డా కమ్ బేబీస్, ట్రీటో టైం. వీళ్ళిద్దరికి నేను యూజ్ చేసే కమాండ్, ట్రీట్ని ట్రీటోస్ అంటారు డాగ్ లాంగ్వేజ్లో ఫన్నీగా. సో నేను ట్రీటో టైం అంట. ఇద్దరు వచ్చి నా దగ్గర వెయిట్ చేస్తారు. ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. డబ్బా తీసి పెట్టాను, ఇద్దరు వచ్చి నా దగ్గర ఉన్నారు. వాటికి బాగా ఇష్టమైన ఫుడ్ కాబట్టి, బిస్కెట్స్ కాబట్టి హాఫ్ ఆఫ్ చేసి ఫస్ట్ ఆ ట్రీట్ పట్టుకొని వీటిని ఇక్కడ నా దగ్గరలో తిప్పుకునేలా చేస్తాను. ఓకే, వీడు ఇంకా ట్రీట్స్ రెండు నాకు ఇష్టమైన ఐటమ్స్. సో నాకు ఇప్పుడు ఏ హామ్ జరగబోదు అని కూడా మన దగ్గర సేఫ్గా ఉంటాయి. ఇంత పెద్దయ్యే కాకపోయినా మీ దగ్గర ఉన్న ఏదైనా సరే, చికెన్ ఉందనుకోండి ఇంట్లో, చికెన్ బాయిల్ చేసి అది ఇవ్వండి. దీని వాటర్ ఫాల్స్ ఇంకా నాన్ స్టాప్ కారుతానే ఉంటాయి ట్రీట్ చేతిలో ఉంటే. తర్వాత నేను తుడుచుకోవాలి. మీ దగ్గర బాయిల్డ్ చికెన్ ఉన్నా, లేదా మీ పప్పియో మీ పెద్ద కుక్కో ఏది ఇష్టంగా తింటుందో అది పట్టుకోండి. పెద్ద అమౌంట్స్లో కాదు, చిన్న చిన్న అమౌంట్స్లో పట్టుకొని ఫస్ట్ ఇవ్వండి. వేరే చోటకి తీసుకెళ్ళి తింటుంది, అది కామనే, కుక్కల దగ్గర ఉండే నేచరే. వాళ్ళు వెళ్ళి ట్రీట్ తినొచ్చేలోపు కోలా చేసిన వాటర్ ఫాల్స్ని తుడుస్తున్నాయి. వెట్ టిష్యూస్ కూడా జారిపోతున్నాయి. తప్పదు, ఒక్కోసారి బాగా చిరాకు వస్తుంది అన్నీ క్లీన్ చేయాలంటే. అండ్ కుక్కల్ని కొనేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్,
అన్ని కుక్కలు కూడా ఇలా డ్రూల్ చేయవు. సో అలా డ్రూల్ చేయటం మీకు ఇష్టం లేదనుకుంటే దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి ఆ పప్పీకి మదరో ఫాదర్ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా డ్రూల్ చేస్తున్నారో లేదో చూసి తీసుకోండి. సో ట్రీట్ ఇచ్చాను, మళ్ళీ నేను ఏదైనా పట్టుకోగానే నా దగ్గరికి వచ్చేసి ఉంటారు. వాటికి ఇది మంచి ఫ్రెండ్లీ అండ్ గుడ్ టైం అనమాట, మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నట్టు మనతో. సో ఇప్పుడు వాళ్ళు నాకు భయపడాల్సింది ఏం లేదు, నేను వాళ్ళని కొట్టట్లా అరవట్లా, బాగా ఇష్టమైన టైం. ఎందుకంటే ఫుడ్తో మోటివేట్ అయ్యే డాగ్స్ వీళ్ళిద్దరు. అలా మీ డాగ్స్ దేంతో మోటివేట్ అవుతాయో అవి పట్టుకొని ఎక్కువసేపు మీ చుట్టూ తిప్పుకోండి. అండ్ ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది, పల్లీలు తీసుకున్నాను, ఆ ట్రీట్ లోపల విసిరేయాలి. మీరు ఏ క్రేట్లోకి అయితే పంపిద్దాం అనుకుంటున్నారో ఆ ట్రీట్ అది వాళ్ళు చూసేలాగా చూరో అన్నాను. నా వైపు ఐ కాంటాక్ట్ ఇచ్చింది, పల్లి దాని లోపల విసిరేసాను, అది కూడా చూసింది. సో అప్పుడు నాకు ఇష్టమైన ట్రీట్, నాకు ఇష్టమైన టైం స్పెండ్ చేయొచ్చు ఆ ట్రీట్తో, అది లోపల ఉంది. సో లోపలికి వెళ్ళినా నాకు ఇష్టమైన ట్రీట్ తింటూ హ్యాపీగా ఉండొచ్చు అనే నేచర్ దాని బ్రెయిన్లో ఫామ్ అవుతుంది, అనే థాట్ దాని బ్రెయిన్లో వస్తుంది. సో ఇప్పుడు నేను తలుపు తీయంగానే చూర పరిగెత్తుకుంటూ వెళ్తా. చూడండి, ఏం కమాండ్ కూడా ఇవ్వను, మళ్ళీ ముద్ద వస్తుంది. ఇట్లాంటి పనులు మనం చెప్పకుండా చేస్తే, పర్ఫెక్ట్గా ఫాలో అయితే వాళ్ళు. ఆల్రెడీ ఫస్ట్ నుంచే దాని పేరు పెట్టి పిలవండి. పప్పీని పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు మీకు రియాక్ట్ అవుతున్నా, ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చినా, లేదా మీ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తున్నా, గుడ్ గర్ల్ గుడ్ బాయ్ అని చెప్పి ట్రీట్స్ ఇవ్వండి. అది ఫస్ట్ స్టెప్ అనమాట. డైరెక్ట్ తీసుకురాగా క్రేట్లోకి పంపించేద్ది ఇలా పో అని చెప్పి. పేరుకి అసోసియేషన్ రెడీ అయిన తర్వాత ట్రీట్స్ తీసుకోండి. ఏ ట్రీట్ ఇష్టపడుతుందో లేదో నోట్ చేసుకోండి, లేదా గుర్తుపట్టండి. ఆ ట్రీట్స్తోనే రెగ్యులర్గా మీ చుట్టూ తిప్పుకుంటూ ఉండండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడికి ట్రీట్స్ జేబులో పెట్టుకొని తీసుకెళ్ళండి. ఊరికే పిలవంగానే ఇట్లా ఇచ్చేసేయండి. స్టార్టింగ్లో మీరు ఎక్కువ ట్రీట్స్ ఇస్తూ ఉంటే మీ దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటుంది అండ్ మీ మాట ఎక్కువ వింటని నేర్చుకుంటుంది. బయటికి ఎక్కడికో పరిగెత్తిపోకుండా వీడి దగ్గర నాకు ఇష్టమైన ట్రీట్స్ ఉంది, ఇదే నాకు ఇంకా ఎగ్జైటింగ్ బయటికి వెళ్ళిపోవడం కంటే, వీడి మాట వినటమే ఎగ్జైటింగ్ అనే బిహేవియర్ దానికి బ్రెయిన్లో వస్తుంది. సో ట్రీట్ లోపల ఇసరంగానే చూర వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు కోలా కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. ఓకే, ఒక డాగ్ వెళ్ళిందంటే దానికి ఏం జరగట్లేదు, సో నేను కుక్కనే, నాకు కూడా ఏం కాదు అని చెప్పి. చూసారా, కోలాకి ఇచ్చాను, కోలా కూడా క్యాచ్ పట్టుకుంది. తినేసిన తర్వాత ఇద్దరిని బయటికి రానంగానే వస్తుంది. చూడండి, కమాన్ బేబీస్ అవుట్ సైడ్. చూసారా, కమాన్ బేబీస్ అవుట్ సైడ్ అన్నాను, బయటకు వచ్చి ఎక్కడికో వెళ్ళిపోలే, వాళ్ళ పనాలు చూసుకోవడానికి నా దగ్గరే ఉన్నారు. ఎందుకు, దీనికి 2 రకాలుగా ట్రైనింగ్ ఇచ్చాం. మళ్ళీ అవుట్ సైడ్ అనే కమాండ్, ఇన్సైడ్ అనే కమాండ్, ఆ తర్వాత కమాన్ అన్నాను. ప్లస్ సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ ఏంటంటే, నా దగ్గర ఇంకా ట్రీట్స్ ఉన్నాయి, వీటి దగ్గరికి వెళ్ళగానే వీటి ట్రీట్స్ ఇస్తాడు అనే ఆలోచన. అర్థమైందా? ఇంకా క్రేట్ ఎక్కువ చూపిను, ఎందుకంటే లోపల డార్క్ ఉంది, ఇక్కడైతే లైటింగ్ ఉంది. వీళ్ళు నా దగ్గరికి రావడమే మెయిన్ ట్రైనింగ్ నేను పిలవంగానే. ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అప్పుడప్పుడు వండుకొని తినాలనిపిస్తుంది దీన్ని, అంత మెత్తగా ఉంటుంది. కోలా అలిగింది రీసెంట్గా మా ఇంట్లో వాళ్ళ మీద. ఎందుకంటే మా అమ్మ మొన్నటిదాకా కోలా 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 అని పిలిచేది వీడియో కాల్ చేసినప్పుడు. అబ్బాయి అదేంట్రా పలకట్లేదు, పొట్టిదైతే టెడ్డీ బేర్లా ఉంది, పిలవంగానే పలుకుతుందని చెప్పి. మా అమ్మకి ఇది పలుకుతుంది, ఇది నాకు మాత్రం అస్సలు పలకదు. సెలెక్టివ్ హియరింగ్, దానికి కావాల్సింది ఏదన్నా నా దగ్గర ఉన్నప్పుడే పలుకుతుంది. బల్బు ఎక్కువ దీనికి, క్యూట్గా ఉంటాను, పొగరు ఎక్కువ కదా, అందుకే అప్పచ్చి చేశాను ఈ 4 హెడ్. నిన్న 4 హెడ్ అప్పచ్చు అంటే హెయిర్ కట్, ఇంకేదో అనుకున్నారు. సో ఇందాక ట్రైనింగ్ 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ కమాండ్, తర్వాత క్రేట్ అన్నా కదా. ఇప్పుడు ఆ కమాండ్కి ఎలా వాళ్ళు మన మాట వింటారో చూపిస్తాను. పేరు పెట్టి పిలవంగానే మన దగ్గరికి రావాలి, లేదా ఐ కాంటాక్ట్ ఇవ్వాలి అని చెప్పా కదా, అది కోలా కోలా కోలా. ఆల్రెడీ పక్కనే ఉంది. కోలా అనగా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసింది, తర్వాత ట్రీట్స్ వంక చూసింది. నా దగ్గరే ఉంది, ఎక్కడికి వెళ్ళిపోవట్లే. 3 సార్లు పిలిచినా ఇటు పిలుస్తున్నాడు కానీ ఏం చేయట్లేదు అనే ఆలోచన మాత్రం దానికి రాలేదు. పిలవంగానే నా దగ్గరే ఉంది కోలా, గుడ్ గర్ల్. దాని మనసంతా ట్రీట్స్ మీదే ఉంది. సో పేరు పెట్టి పిలిచాను, ఫుడ్ ఇచ్చేసాను. కోలా, పేరు పెట్టి పిలిచాను, ఫుడ్ ఇచ్చేసాను. మళ్ళీ పేరు పెట్టి పిలిచా, ఫుడ్ ఇచ్చేసా. అలా ఫస్ట్ పేరుకి అలవాటు చేయండి. మీరు ఎప్పుడైనా పేరు పెట్టి పిలవగానే మీ దగ్గరికి వస్తాయి. ఎస్, ఈ మాట నేను కంటిన్యూస్గా రిపీట్ చేస్తూ ఉండొచ్చు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇదే. మీరు పిలుస్తున్నా మిమ్మల్ని దేక్కుండా పక్క వెళ్ళిపోతాయి కొన్ని కుక్కలు ఒక్కొక్కసారి. ఇదేంటి నా మాట వినట్లేదు, ట్రైనింగ్ కుదరట్లేదు అంటారు. స్టార్టింగ్ మనం చేయాల్సిన పని ఇది. దానికి ఇష్టమైన ఫుడ్డో టాయో ఏదో ఒకటి తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకొని పేరు పెట్టి పిలుస్తానే ఉండాలి. చూరో చూరో, మీకు కనిపిస్తుందో లేదో, నా ఐ కాంటాక్ట్ ఇస్తుంది ఇది. సో దానికి కూడా పల్లీలు ముందు ఇస్తున్నా. దీన్ని పట్టించుకుంటున్నా, అది వెళ్ళట్లేదు. చూసారా, దానికి ఇష్టమైంది ఉంది, దాన్ని పిలవంగానే దానికి ఫుడ్ ఇస్తాను తెలుసు, అందుకని. చూరో చూరో, ఒక పల్లి కింద పడేసా కానీ కింద తీసుకోవట్లా. చూరో, పిలవంగానే నా వైపు తిరిగింది. చూసారా, నేను ఇష్టం, నేను ఇచ్చే ఫుడ్ ఇష్టం. కోలా, చూరో, ఇట్
పొట్టిదాన్ని పేరు పెట్టి పిలిచాను, కింద పడిపోయిన దాన్ని ఈట్ అని చెప్పి కమాండ్ ఇచ్చా. అది కూడా ట్రైనింగ్ ఇచ్చాను, అది ఇంకో వీడియోలో చెప్తా. సో ఇలా ఫస్ట్ మీరు పిలవంగానే మీ కంటిలో కళ్ళు పెట్టి చూసేలాగా లేదా మీ దగ్గరికి వచ్చేలా చేయండి. సో ఇప్పుడు వీళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళరు, ఎందుకంటే గుడ్ బిహేవియర్ అనేది అసోసియేట్ చేసుకున్నారు, వీడు నన్ను పిలిస్తే ఫుడ్ ఇస్తాడు అని. అలాగా కోలా అని పిలిచి నేను ఆ క్రేట్ వంకి ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఆ ఫుడ్ క్రేట్లో ఇసిరేయచ్చు. అది పరిగెత్తుకుంటూ వెళ్ళి క్రేట్లో ఆ ఫుడ్ తింటుంది. ఎమ్మటే లాక్ అయ్యొద్దు, వదిలేసేయండి, క్రేట్లో నుంచి బయటికి రానివ్వండి. చిన్న ఒక 5-6 సార్లు అట్లా ఆ ఎక్సర్సైజో లేదా ఆ గేమో రిపీట్ చేయండి. మీరు ఎప్పుడన్నా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒకేసారి ఒక 5-6 గంటలు క్రేట్లో వదిలేయకుండా మీరు ఇంట్లోనే ఉండి ఒక రోజంతా ఇంట్లోనే ఉంటారనుకున్నప్పుడు ఒక 5 నిమిషాలు ఒక ఫుడ్ దానిలో ఇసిరేసి 5 నిమిషాలు దానిలో పెట్టి మళ్ళీ అమ్మటనే తలుపు తీయండి. మళ్ళీ బయటికి రాగానే ఫుడ్ ఇవ్వండి, ప్యాంపర్ చేయండి, గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అంటాము, ఆడుకోండి, బాగా పొగడండి ఒకవేళ వెల్ బిహేవ్ చేయకపోయినా. ఎందుకంటే ఆ తప్పు చేసింది మీరు అరుస్తారు అనే క్వశ్చన్ దాని బ్రెయిన్లో రాకూడదు. అండ్ ఇంకొకటి, ట్రీట్స్ ఏదైనా సరే, ఎంత చిన్న ఐటమ్ అయినా సరే, ఎంత చిన్న ఫుడ్ ఐటమ్ అయినా అది మెయిన్ ఫుడ్ లాగా నాన్ స్టాప్గా ఇస్తూ ఉండొద్దు. ఓకే ఇది నా మాట ఉంటుంది కదా అని చెప్పి మెయిన్ ఫుడ్డే, ట్రీట్సే. ఒకవేళ మీరు పప్పీ స్టేజ్లో దాన్ని ట్రైన్ చేయటం కుదరలేక అది ఇప్పుడు ఆల్రెడీ అడల్ట్ డాగ్ అయి ఉంటే కనుక ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, రోజుకి 2 పూటలు ఫుడ్ ఇస్తున్నారనుకోండి, ఒక పూట సగమే ఇచ్చి ఇంకొక సగం బదులు రోజు మొత్తం మీద దాన్ని ట్రైన్ చేస్తూ ట్రీట్స్ ఇవ్వండి. అప్పుడు క్యాలరీస్ దానికి ఈక్వల్గా మ్యాచ్ అవుతాయి అండ్ ఒకేసారి లావ్ అయిపోయి కూర్చోకుండా ఉంటుంది మీ డాగ్. అండ్ ఇప్పుడు దాకా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని వీళ్ళు క్రేట్ ట్రైనింగ్ ఇస్తున్నారు మనం కూడా క్రేట్ ట్రైనింగ్ ఇద్దామని కంటిన్యూస్ దానిలో పడేయడానికి కాదు. నేను ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి, అది వీళ్ళకి అలవాటు ఉండాలి కంపల్సరీ నేను స్ట్రెస్ చేయడానికి ఒక మంచి పాయింట్ ఉంది నా దగ్గర. ఏంటంటే నేను ఆస్ట్రేలియాలో ఉంటున్నా, ఇక్కడ డాగ్స్ని చూసుకునే కల్చర్ మనం కాకపోతే వేరే వాళ్ళని చాలా ఎక్కువ ఉంటుంది, మంచి రిచ్ ఇండస్ట్రీ కూడా అది. సో నేను లేనప్పుడు వేరే వాళ్ళు నా డాగ్స్ని చూసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మ్యాచ్ అయ్యేలాగా నేను ఇక్కడ ట్రైన్ చేసుకోవాలి. అందుకని చెప్పి వాళ్ళకి పేరు పెట్టి పిలిస్తే రీకాల్ అయినా ఫుడ్ గురించి అయినా ఏదైనా సరే చాలామందికి అలవాటు చేసా. వీళ్ళని పెట్ స్కూల్కి డాగ్ సిటర్స్కి ఇచ్చేది కూడా మీ అందరికి చూపించా చాలాసార్లు. నేను లేనప్పుడు వాళ్ళందరికీ కూడా ఈజీ అవ్వాలి కదా వీళ్ళని చూసుకోవటం. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ క్రేట్ ట్రైనింగ్ ఒకటి మ్యాండేటరీ. అండ్ మీరు ఎందుకు చేయాలి అని నేను చెప్తున్నానంటే, ఇదే డాగ్ సిట్టింగ్ కల్చర్ని ఇండియాలో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఇక్కడతో పోలిస్తే అక్కడ. ఇప్పుడు నేను ఒక చిన్న ఊరి నుంచి వచ్చానే అనుకోండి ఎగ్జాంపుల్, అక్కడ డాగ్స్ని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఆ ఫంక్షన్ కోసం మేమంతా వేరే కళ్యాణ మండపానికి వెళ్తాం, డాగ్ మాత్రం ఇంట్లో ఉండిపోయింది. ఎందుకంటే డాగ్ని నేను తీసుకెళ్ళి కళ్యాణ మండపానికి ఫంక్షన్ని చూసుకుంటూ ఇక్కడ దీన్ని చూసుకుంటూ అవ్వదు కదా. అండ్ మీ రిలేటివ్స్ మీరు ఇచ్చినంత లవ్ ఇవ్వకపోవచ్చు డాగ్కి, మీ ఫ్రెండ్స్ మీరు ఇచ్చినంత లవ్ ఇవ్వకపోవచ్చు. అండ్ వీటికి క్రేట్ ట్రైనింగ్ అలవాటు చేస్తే వాటి హోమ్ లాగా అది ఒక సేఫ్ స్పేస్ అంటూ అలవాటు అవుతుంది. అండ్ పిల్లలు ఎప్పుడన్నా మొరటిగా బిహేవ్ చేసి క్యూట్గా ఉందని పిసక్కుండా ఉంటారు, చేస్తారని కాదు, ఒక సిచ్యువేషన్ ఒక ఎగ్జాంపుల్ అంతే. ఒక సేఫ్ స్పేస్ ఉంటుంది, దాని ఇంట్లో అది ఉంది, ఏం ప్రాబ్లం ఉండదు అని మనం ధైర్యంగా మన ఫంక్షన్ చూసుకొని తిరిగి రావచ్చు. అలానే వీటిని ఎవరు చూసుకుంటారనే కంగారు మనకు ఉండదు. ఎప్పుడు ఫంక్షన్లే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏదైనా రిపేర్స్ అవుతున్నాయి అనుకోండి, మీ డాగ్ రియాక్టివ్ డాగ్ అనుకోండి, ఇంట్లోకి వేరే వాళ్ళని రానిచ్చే డాగ్ కాదనుకోండి, చుట్టుపక్కల డేంజరస్ టూల్స్ అన్నీ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ టూల్స్, ఊరికే వాళ్ళ వెనకాల పరిగెడతా ఉండి మీరు దీన్ని ఆపుతూ వాళ్ళు పని సరి చేస్తున్నారో లేదో ఇవన్నీ చూసుకోలేరు కదా. అదే దీన్ని క్రేట్ ట్రైనింగ్ అలవాటు చేస్తే దీని క్రేట్లో ఇది ఉంటుంది, మీ పని మీరు చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ మీదకి వెళ్ళి అటాక్ చేయకుండా కూడా ఉంటుంది. నెంబర్ ఆఫ్ పర్పసెస్ ఉన్నాయి. అలవాటు చేయమన్నా కదా అని చెప్పి కంటిన్యూస్ దానిలో పడేయడానికి కాదు. అండ్ ఇంకొక యూస్ కేసు ఏంటంటే, నేను మొన్న లేదా ఆ ముందుసారి ఇండియా వెళ్ళినప్పుడు ఆడుతూ చిన్న చెక్క పీసో బాక్స్ పీసో మింగేసింది. ఇది అది అడ్డుపడి డయేరియా వచ్చి వామిటింగ్స్ అయ్యి దీని హెల్త్ బాగాలేదు కొన్ని రోజులు. అది మీ అందరికీ తెలుసు, షార్ట్స్ కూడా చూపించా. అలా హెల్త్ బాగాలేనప్పుడు కంటిన్యూస్గా బయట ఉండి అది అన్సేఫ్గా ఫీల్ అవుతూ అలా ఉండే బదులు దానికి ఒక సేఫ్ స్పేస్ అంటూ మీరు క్రియేట్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆరాంగా రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఎవరు కదిలిచ్చరు, అది బయటకు వచ్చి గందరగోళం చేయదు. అండ్ ఏమైనా గబ్బు చేసినా పొరపాటున అక్కడే చేస్తుంది. అలా వాటికంటూ ఒక సేఫ్ స్పేస్ ఉంటే ఫుడ్ తీసుకెళ్ళి అక్కడే తింటాయి, ఆడుకునేది అక్కడే ఆడుకుంటాయి. మీ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లోకి ప్లేస్ లేదు, లేకపోతే ఇది కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు దానిలో ఉంచవచ్చు. నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో క్రేట్ ట్రైనింగ్ గురించి అయితే ఇంతవరకే. కంటిన్యూస్ దానిలో పెట్టద్దు, అది వాటి మెంటల్ హెల్త్కి మంచిది కాదు, వీడు నన్ను పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇంకా 5 to 6 hours నేను ఇంట్లోకి రాను అనుకున్నప్పుడు దానిలో ఏ ఇబ్బంది లేకుండా ఉంటాయి అనే సిచ్యువేషన్కి మీ డాగ్స్ని రెడీ చేయడం కోసమే నేను ట్రైన్ చేయమంటున్నాను. అండ్ వాటికి మంచిది, మీకు మంచిది. నేను ఎప్పుడు కూడా నైట్ టైం ఫుల్గా వదిలేయాల్సి వస్తే ఒకరోజు ముందు రోజే నా దగ్గర పడుకోబెట్టుకుంటా, లేదా నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర పడుకోబెట్టుకుంటారు. ఆ తర్వాత రోజు నైట్ దీన్ని ఇంట్లో వదిలేస్తాను, అదే క్రేట్లో వదిలేస్తాను. అప్పుడు ఏంటంటే హోమ్ సిక్ ఫీల్ అవ్వకుండా ఉంటాయి, మన దగ్గరికి క్లోజ్గా కూడా ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడైతే క్రేట్ ట్రైనింగ్ అయిపోయింది, వీళ్ళిద్దరికి బాగా క్రేట్ ట్రైనింగ్ అలవాటు కాబట్టి
అంతటితో ఆపేస్తున్నా. ఇంకా డాగ్స్ని క్లీన్ చేయడం ఎలా, అది బయటికి వెళ్ళి వాకింగ్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే ఇంట్లో లేదా మట్టిలో అటు ఇటు దొల్లినప్పుడు దాన్ని తుడవడం ఎలా, డాగ్స్ని గ్రూమ్ చేయడం ఎలా, బేసిక్ క్లీనింగ్ అండ్ హైజీన్ మెయింటైనింగ్ ఎలా, బ్రషింగ్ ఎలా చేయాలి, బయటికి వెళ్ళి వచ్చినప్పుడు వీళ్ళ కాళ్ళు ఎలా తుడవాలి, అదే బ్యాక్టీరియా ఇంట్లోకి రాకుండా ఉండడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోఫా ఎక్కింది, సోఫా కవర్ మీద బయట బురదలో దొల్లొచ్చి ఉంటే ఒకవేళ ఆ బురద అంతా సోఫా కవర్ మీద ఉంటుంది. నేను అదే ప్యాంటుతో కూర్చొని ఇక్కడ ఆ ప్యాంటుతో నా బెడ్ మీద పడుకున్నాను అనుకోండి, మొత్తం స్ప్రెడ్ అవ్వట్ల బ్యాక్టీరియా వైరస్ అన్నీ కూడా. అలాంటి లేకుండా ఎలాంటి సొల్యూషన్స్ వాడతాను, ఎలా క్లీన్ చేస్తాను అవన్నీ చూపిస్తా. వీళ్ళిద్దరికి పాస్ క్లీన్ చేయడానికి ఈజీ ఉంటుందని ముందుగానే ఆ పైప్ కనెక్షన్ ఇచ్చుకున్నాను. పైగా మాకు ఇక్కడ ఫ్రంట్ యార్డ్ బ్యాక్ యార్డ్ రెండిట్లో వాటర్ ట్యాప్స్ కనెక్షన్ అయితే పక్కా ఇస్తారు. నేను పర్సనల్గా వీళ్ళిద్దరిని వాకింగ్కి తీసుకెళ్ళినప్పుడు లేదా మా ఫ్రెండ్స్ వాకింగ్కి తీసుకెళ్ళినప్పుడు 2 రకాలుగా వీళ్ళ పాస్ని క్లీన్ చేస్తాను ఇంటికి వచ్చే ముందు. 3 రకాలుగా. ఆ 3 రకాలు చూపిస్తాయి ఇప్పుడు. వీళ్ళిద్దరికి అలవాటు కాబట్టి నా పక్కనే ఉన్నారు, పైప్ పెట్టి ఇట్లా నేను అనబోతున్నా సరే. కోలా కమ్యా బేబీ కమ్యా, ఇటు తిరుగు, ఇటు ఇటు తిరుగు అనగానే తిరగవు. కొంచెం బాడీ కొంచెం ఫిజికల్ ప్రెషర్ అప్లై చేయాలి. నేను దాని తలకాయని ఇట్లా తిప్పుకున్న చేత్తో, అలాంటిది కూడా అలవాటు చేయండి. దాని ప్రకారం ఏంటంటే టచ్ కూడా అలవాటు అవుతుంది. అప్పుడు మీరు క్లీన్ చేస్తున్నా మీ మీదకి రియాక్ట్ అవ్వవు. వెనక బాగుంది కదా, వెనక కాళ్ళు అవి పరిగెత్తేటప్పుడు ఈ మోకాల దగ్గర నుంచి పాప్యాడ్ మొత్తం కూడా కితకితలు పాప్యాడ్ మొత్తం కూడా డర్టీ అవుతుంది. కడిగేటప్పుడు ఇట్లా హై ప్రెషర్ కాకుండా లో ప్రెషర్తో చేత్తో తుడుస్తూ ఇట్లా వాటర్ పెట్టి మనం తుడవాలన్నమాట. ఒక్కొక్కసారి బురద అతుక్కుపోయి ఈ ఫర్లో నుంచి పోకపోతూ ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలంటే కోంబు ఉంది కదా, తడిపిన కాళ్ళని కోంబుతో ఇలా 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 అనేస్తే ఆ ఫర్ మధ్యలో ఉన్న ఇరుక్కుపోయిన బురదంతా వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా కడిగేయటమే, అంతే. అండ్ మీ అందరికి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీని పాస్ మధ్యలో రెడ్గా ఉంది చూసారా, గోల్డెన్ హెయిర్ అయినా సరే. ఆ రెడ్నెస్ ఎందుకు వస్తుందంటే పప్పీస్ చిన్న స్టేజ్లో నాక్కుంటాయి ఎక్కువ, ఆ లిక్ చేసి 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 ఇలా రెడ్ కలర్లో అయిపోతాయి. ఇండియాలో చాలా వరకు ఇట్లాంటి పాప్ యాడ్స్ మధ్యలో ఆ టిక్స్, అదే పేల్ అంటాం కదా, అవన్నీ ఇరుక్కుపోతాయి. ఎప్పటికప్పుడు ఇవి చెక్ చేస్తూ క్లీన్ చేస్తూ ఉంటే టిక్స్ రాకుండా ఉంటాయి మనకు కాదు మన పప్పీస్కి. ఇది ఒక రకమైన క్లీనింగు. సెకండ్ది ఫ్రంట్ పాస్ని ఇలా పట్టుకొని ఒక గిన్నెలో వామ్ వాటర్ తీసుకొని అందులో వెనిగర్ వేసుకొని ఇట్లా పాస్ని మనం వాటర్లో పాస్ పెట్టి ఇలా పైన కింద రుద్దుతూ క్లీన్ చేయాలన్నమాట. ఇది కూడా చూసారా పైకి లాగేసుకుంటుంది. ఆ రెసిస్టెన్స్ వస్తుంది డాగ్స్ దగ్గర నుంచి. అంటే చేయించుకోవడానికి ఇష్టపడవు, కోపడకూడదు, చిరాకు పడకూడదు. వాటికి అలవాటు ఉన్నా ఒక్కొక్కసారి ఇష్టపడవు క్లీన్ చేయించుకోవడానికి. మీరు ఇసుక్కోకూడదు, కోపం తెచ్చుకోకూడదు, ఫ్రీగా వదిలేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ పిలిచుకెళ్ళి మళ్ళీ క్లీన్ చేయాలి. ఒకవేళ ఈ మెథడ్ మీ పప్పి కాళ్ళు క్లీన్ చేయించుకోవడానికి ఒప్పుకోలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లీన్ చేయాల్సింది దాని పాస్ కాదు, దాని బ్రెయిన్ని. దాన్ని పట్టుకున్నా ఏం రియాక్ట్ అవ్వకుండా మిమ్మల్ని ఏం కరవకుండా ఉండేలాగా ట్రైన్ చేసుకోండి, టచ్ ట్రైనింగ్. ఆ తర్వాత ఈ రకంగా క్లీన్ చేసుకోవచ్చు. 3వ రకం నేను ఎలా వాడతానంటే, నా ముందు మీకు కనిపిస్తున్నాయి వెట్ టిష్యూస్. ఒక వెట్ టిష్యూ తీసుకొని ఫ్రంట్ పా ఇలా లేపి కింద ఇలా 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 రుద్దుతా. ఈ వెట్ టిష్యూకి దాని పా ప్యాడ్స్ మీద ఉన్న దుమ్మంతా క్లీన్ అయిపోతుంది. అప్పుడు ఇంట్లోకి తీసుకెళ్తా. బయట వర్షం పడినప్పుడు, గడ్డి తడిగా ఉన్నప్పుడు, బురదలో పరిగెత్తిని అనుకున్నప్పుడు ఆ పైప్ పెట్టి కొడతాను. జస్ట్ లైట్గా డ్రై మట్టే ఉందనుకున్నప్పుడు ఈ వెట్ టిష్యూస్తో తుడుస్తా. ఇంకెక్కడికన్నా బయట వేరే డాగ్స్ పూప్ తొక్కినవి, ఇంకా అసలు స్మెల్ పోవట్లేదు అనుకున్నప్పుడు వెనిగర్ పోసి, ఆ వామ్ వాటర్లో వెనిగర్ పోసి ఆ వెనిగర్లో ఫ్రంట్ పాస్ ఇంకా బ్యాక్ పాస్ 2 క్లీన్ చేసి వెట్ టిష్యూస్తో తుడిచి ఆ తర్వాత ఇలా టవల్ పట్టుకొని మొత్తం డ్రై చేస్తాను. ఇలాంటి ఫర్ ఉండే డిజైనర్ బ్రీడ్ డాగ్స్, షిట్జు అవ్వచ్చు, పూడిల్ మిక్స్ అవ్వచ్చు, టాయ్ పూడిల్ అవ్వచ్చు, ఏదైనా ఇలా క్లీన్ చేసిన తర్వాత హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదా, హెయిర్ డ్రైయర్ని లో హీట్ సెట్టింగ్లో పెట్టి దగ్గరగా అతికించొద్దు, దూరం నుంచి ఇలా 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 డ్రై చేయండి. అప్పుడు ఏంటంటే దాని హెయిర్ నుంచి వచ్చే స్మెల్ ఇంట్లో మన సోఫాలకి మీరు అది ఎక్కడైతే కూర్చుంటుందో అక్కడ రాకుండా ఉంటుంది అండ్ క్లీన్గా కూడా అవుతుంది. రోజుకి ఒకసారైనా నేనేం తిన్నానని నా నోట్లో స్మెల్ చూసి మరీ స్కాన్ చేస్తుంది. స్మెల్తో పేగులు లెక్క పెట్టేస్తుంది అది, ఎన్ని పేగులు ఫుల్ ఉన్నాయి, ఎన్ని పేగులు అసలు ఖాళీగా ఉన్నాయని చెప్పి. ఫస్ట్ బ్రష్ ఎలా చేయాలో చూపిస్తా. చాలా రకాల పేస్ట్లు అమ్ముతారు మాకు ఇక్కడ, చికెన్ ఫ్లేవర్ అని, పీనట్ బటర్ ఫ్లేవర్ అని. ఈసారి నా దగ్గర ఉంది పీనట్ బటర్ ఫ్లేవర్డ్. ఈ పేస్ట్ పైప్ దీనికి బాగా గుర్తు అనమాట. చూడగానే దగ్గరికి వచ్చేసింది చూసారా, నేను పిలవకుండానే. నా దగ్గర ఉన్న బ్రష్ ఎలాంటిదంటే పైన పెద్ద డాగ్స్కి సరిపోయేటట్టు పళ్ళు కొంచెం పెద్దగా, కింద రివర్స్ తిప్పితే చిన్న డాగ్స్కి కావాల్సినట్టు. సో లైట్గా ఎక్కువ పేస్ట్ అయ్యద్దు స్టార్టింగ్లో,
లైట్గా ఒక డ్రాపో 2 డ్రాప్స్ వేయండి. ఒకేసారి పట్టుకొని బర్రెకి కొబ్బరి చెప్పేసి రుద్దినట్టు ఇలా రుద్దొద్దు. ఊరికే పట్టుకొని చూడండి, ఫస్ట్ పట్టుకొని ఇస్తున్నాయా, ఇదిలి చేసుకుంటున్నాయా లేదా అని దగ్గర పెట్టండి. ఆ స్మెల్కి దూరం వెళ్ళిపోతున్నాయా, రియాక్ట్ అవుతున్నాయా, ఇష్టంగా నాకుతుందా ఆ పేస్ట్ని చూడండి. ఎక్కడికి వెళ్ళట్లా, దేనికి అలవాటు కాబట్టి. చిన్నగా ఇలా పట్టుకోండి. దాని సెన్సిటివ్ ఏరియా అనుకున్నా సరే ఊరికే పట్టుకొని ట్రై చేయండి. ఒక చేత్తో ట్రీట్స్ పట్టుకోండి మీరు ఫస్ట్ టైం చేపిస్తున్నట్లయితే. ఇలా అంటూ వదిలేసేయండి. ఒక 2 నిమిషాలు ఆ ఏరియాలో దాన్ని కదిలించి వదిలేయండి. బ్రష్ చేయొద్దు అప్పుడే. ఆ తర్వాత దాని బాడీ మీద ప్యాట్ చేయండి. గుడ్ గర్ల్ అనండి, గుడ్ బాయ్ అనండి. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, ఎస్. చూసారా తోక ఊపుతుంది. ఒకవేళ యాంగ్జైటీతో ఉందనుకోండి, ఈ నన్ను పట్టేసుకుంటున్నాడు అని ఇలా పొగటం వల్ల యాంగ్జైటీపై కొంచెం హ్యాపీగా ఉంటుంది మన చుట్టూ. ఇలా అన్ని చోట్ల దాని సెన్సిటివ్ ఏరియాస్ అన్నిట్లో ఇలా అంటూ గుడ్ గర్ల్, అన్ని చోట్ల అలా ప్యాక్ చేస్తూ గుడ్ గర్ల్ అనండి. హ్యాపీగా నా చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు నేను దాన్ని బలవంత పెట్టట్లా, కితకితలు పుట్టినట్టున్నాయి ఒక చోట ఇలా అని వదిలేసేసరికి. ఇంకా ఇప్పుడు చివరికి పిలవండి దాన్ని. కమియా బేబీ, కమియా, యా కమాన్. పర్లేదు అక్కడ ఉండు. ఆ తర్వాత చిన్నగా ఊరికే పైన స్కిన్ వరకు ఇలా లేపండి, ఫ్లాప్స్ ఊరికే ఇలా పెట్టి వదిలేయండి. ఒకసారి పళ్ళకి పేస్ట్ పూసి వదిలేయండి అంతే. ఒకేసారి బరాబరా రుద్దొద్దు. ఆ తర్వాత ఈ 4 ఫింగర్స్ని ఈ కింద జా మూయటానికి వాడండి. ఈ థమ్ ఫింగర్ని ఇట్లా పైన లిప్ ఫ్లాప్ని ఇలా ఓపెన్ చేయడానికి వాడండి. ఇట్లా అనిన తర్వాత పళ్ళు కనిపిస్తున్నాయి కదా, లైట్గా గట్టిగా అంటే చిగురుల నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. మన చిగురుల కంటే వీళ్ళ చాలా సెన్సిటివ్. ఓన్లీ ఆ పంటి మీద మాత్రమే ఆ టూత్ పేస్ట్తో ఇలా రుద్దండి, వదిలేయండి. అప్పటికే ఎక్కువసేపు పట్టుకున్నాను నేను. కొత్త డాగ్స్ అయితే కనుక అది ఇంకా చాలా ఎక్కువ కనిపిస్తుంది. వదిలేసేయండి. ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ట్రీట్స్ ఇవ్వండి, ఏం పర్లేదు. ఇంకొక సైడ్ మీ కాల్ సపోర్ట్ ఇవ్వండి. కావాలంటే కిందకి నొక్కి పెట్టి ఇలా ఉంచి అలా రుద్దేసి వదిలేయండి. ఒకే రోజు ఇదంతా కూడా చేయక్కర్లేదు. ఒకరోజు దాన్ని పట్టుకొని అన్ని చోట్ల గుడ్ గర్ల్ అని చెప్పి వదిలేయచ్చు. అంత ఫాస్ట్గా పాచిపట్టి పళ్ళు ఏం పుచ్చిపోవు. సో ఏం పర్లేదు, అంత కంగారు పడకండి. సెకండ్ డే ఊరికే దాని పళ్ళ దగ్గర ఇట్లా పట్టుకొని పేస్ట్ ఇలా పూసి వదిలేయచ్చు. ఆ పేస్ట్ తినేస్తుంది. సో ఏం పర్లేదు, వాటి కన్సంప్షన్ కోసం ఆ పేస్ట్ మంది కాదు. థర్డ్ డే వచ్చి ఫైనల్గా మీరు పట్టుకొని ఇలా బ్రష్ చేయించచ్చు. అండ్ ఈ బ్రష్తో నా వల్ల కావట్లేదు, అది కదిలేస్తుంది, చిగురులకు బొక్కబడిపోతుంది, రక్తం కారిపోతుంది అనుకుంటే ఇంకొక టెక్నిక్ ఉంది నా దగ్గర. ఆ ఇంకొక టెక్నిక్ ఏంటంటే, నా దగ్గర ఒక వెట్ టిష్యూ ఉంది. మాకు డాగ్స్కి సపరేట్ వెట్ టిష్యూస్ అమ్ముతారు. ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, సోప్ ఫ్రీ ఏం ఉండదు. జస్ట్ టిష్యూని వెట్ చేసి ఇస్తారు. కొత్తది ఇప్పుడే ఓపెన్ చేశారు. స్మెల్ లేదు, కెమికల్స్ ఉండవు, ఈ సోప్ ఉండదు, ఏం ఉండదు. సో నోట్లో పెట్టుకున్న పప్పి ఏ ప్రాబ్లం ఉండదు. అలాంటి టిష్యూ ఉంటే మనకు అమ్మితే ఇండియాలో తీసుకోండి. లేదంటే మన బాడీకి, హ్యూమన్ బాడీస్కి దెబ్బ తగిలినప్పుడు కాటన్ బ్యాండేజ్ లాగా వేస్తారు. హోల్స్గా ఉంటుంది, గాలి ఒక్కల బ్యాండేజ్. అలాంటిది దొరికితే ఒక ఫింగర్ ఇట్లా పెట్టి దానికి ఇలా చుట్టండి. వెట్ టిష్యూ అయినా అదైనా. ఆ టిష్యూస్ లేవు, ఆ కాటన్ బ్యాండేజ్ కూడా దొరకట్లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్న వెట్ టిష్యూనే తీసుకోండి. ముందు దానిలో ఉన్న సోపు, ఆ నురుగు అంతా పోయేదాకా ఒక కడిగి పిండేసి బట్టలను పిండినట్టు జస్ట్ టిష్యూ వెట్గా ఉందో లేదా టెస్ట్ చేసుకొని ఒక ఏలికి ఇలా చుట్టుకొని, ఇందాక చెప్పిన టచ్ ట్రైనింగ్ అవంతా అయిపోయిన తర్వాత ఊరికే ఏలితో ఇలా రుద్దండి. మన వేలికి అవుతుంది ఆ నురుగంతా, కానీ తప్పదు. మన పప్పి టీత్ హెల్తీగా ఉంటేనే మనకి ఎలాంటి హెల్త్ ఎక్స్పెన్స్ లేకుండా ఉంటుంది. ఇలా రుద్దండి. పేస్ట్తోనే రుద్దక్కర్లా, ఫస్ట్ మామూలుగా రుద్దడం అలవాటు చేయండి. తర్వాత డైరెక్షన్స్ మార్చండి, కార్నర్కి తీసుకెళ్ళండి, వదిలేసేయండి. సెకండ్ డే మళ్ళీ వచ్చి ఏం చేస్తారంటే, ఇప్పుడు మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్, దీని దవడలు తెరిపేయడమే ఛాలెంజింగ్ పార్ట్. 2 దవడలకి మధ్యలో ఇక్కడ ఏలు పెట్టండి. మీరు ఓనర్ కాబట్టి మిమ్మల్ని కొరకదు. కొంచెం స్ట్రెచ్ చేయండి, అది తిప్పేసుకుంటుంది, పర్లేదు. ఇలా పట్టుకొని జస్ట్ లోపల ఏలు పెట్టి ఇలా కదిలేయండి అంతే, వదిలేసేయండి. అది అలవాటు చేసుకుంటుంది చిన్నగా. ఒక 2-3 డేస్ క్రమంగా ఇదే ట్రైనింగ్ మీద దానికి ఇస్తూ ఉంటే మిమ్మల్ని ఏం చేయదు, కొరకదు. అప్పుడు మీరు దాని టీత్ క్లీన్ చేయొచ్చు అనమాట. ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఇలా మీరు వేలు పెట్టి క్లీన్ చేయించే కంటే మీరు ఆలోచించాల్సింది, అది స్ట్రీట్ డాగా, మీ సొంత డాగా, దానికి వ్యాక్సినేషన్స్ అయినాయా, మీరు కూడా రేబీస్ ఎక్స్పోజర్ వ్యాక్సిన్ ముందుగానే తీసుకున్నారా లేదా, ఒకవేళ అది స్ట్రీట్ డాగ్ అయితే. ఎందుకంటే పంటిఘాటు మన చర్మంలోకి దిగితే చాలా చాలా డేంజర్. నేను చెప్పా కదా, అని ఏ డాగ్కి పడితే ఆ డాగ్కి వెళ్ళి ఇలా గెలకద్దు. మీరు వ్యాక్సిన్ తీసుకోండి, ఆ పప్పీకి వ్యాక్సిన్ ఇవ్వండి, రేబీస్ యాంటీ వ్యాక్సిన్. అప్పుడు ఈ ప్రాక్టీస్ హెల్దీ. స్ట్రీట్ డాగే కాదు, మీ ఇంట్లో డాగ్స్కి కూడా మంత్లీ వ్యాక్సిన్స్ ఉంటాయి. బయట నుంచి వైరస్లు వాటికి రాకుండా, ఆ రేబీస్ మీ దగ్గరికి రాకుండా, కెనల్ కఫ్ రాకుండా, పార్వో వైరస్ రాకుండా,
వెట్స్కే బాగా తెలుసు ఎలాంటి వ్యాక్సిన్స్ ఇవ్వాలో. వాళ్ళని అడగండి, కంటిన్యూస్ వ్యాక్సిన్స్ చేయండి. ఆ తర్వాత బ్రష్ ఇలా నోట్లో ఎలిపెట్టి బ్రష్ చేయడం నేర్చుకోండి. క్లీనింగ్కి దాని టర్న్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంది పొట్టిది. ఇప్పుడు దాకా మీకు ట్రైనింగ్ ఎలా ఇవ్వాలో చూపించాను. ఇప్పుడు దీనికి నిజంగానే బ్రష్ చేస్తున్నా. కోలాకు బాగా అలవాటు కాబట్టి పాపం గుడ్ గర్ల్ లాగా నోరు తెలిసి అలానే ఉంటుంది. ఉన్నాను, అయిపోయింది. నా ఏలు వేసుకునే వాగవేయి, పెద్ద పెద్ద బోన్సే కొరికేస్తావు. నా ఏలు చిన్నది దాని ముందు. అయిపోయింది. పో, గుడ్ గర్ల్. చూరో దా. ఇది నాలాగే బ్రష్ చేయించుకుంటుంది. నేను ఒక్కరోజు కొత్త టూత్ బ్రష్ వాడానంటే చిగురులన్నీ ఇట్లా వెతుకుపోతాయి అనమాట. పొట్టిది కూడా అంతే. టూత్ పేస్ట్ ఫ్లేవర్ చాలా ఇష్టం. కొరికేసింది. ఎలా ఉంది చూడండి. ఏమ్మా, నీకు తెలుసు కదా పప్ప బ్రష్ చేపిస్తాడని. నీ పళ్ళు కొంచెమైనా నీకు క్లీన్ చేయించడమే కష్టం. దీని హెయిర్ అంతా కూడా పళ్ళ మధ్యలోకి వస్తూ ఉంటుంది క్లీన్ చేయించేటప్పుడు. పొట్టిదానా ఆ నోరు చూడు ఎలా ఉందో. ఇద్దరు బ్రష్ చేయించాను. ఆ క్రేట్ తీసుంటే దానిలోకి వెళ్ళిపోయి కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా నేను చెప్పిన మాట విని నేను ట్రీట్ ఇస్తాను కాబట్టి. గుడ్ గర్ల్సే మీరు. కులా చూడు. అండ్ ఎస్, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఇలా బేసిక్ థింగ్స్ ట్రైన్ చేసేటప్పుడు ట్రీట్స్ మనం ఎక్కువ క్వాంటిటీలో వాటికి ఇస్తాము. పర్లేదు, మహా అయితే 2 సార్లు పార్టీకి ఎక్కువ వెళ్తాయి, క్లీన్ చేసుకోవడమే. వాటికి ఆ ట్రైనింగ్ ఇచ్చేస్తే మన లైఫ్ ఈజీ అవుతుంది. అండ్ ఈ బ్రష్ చేయించే విషయంలో కొంతమంది కాంట్రాడిక్టింగ్ ఒపీనియన్స్ కూడా పెట్టచ్చు. అడవిలో ఉండే కుక్కలు బాగానే ఉంటాయి కదా బ్రష్ చేసుకోకుండా అని. అడవిలో మాంసం డైలీ తింటాయి, బోన్స్ డైలీ కొరుక్కొని తింటాయి. అవి తినే ప్రాసెస్లో చిగురులు పళ్ళన్నీ క్లీన్ అవుతాయి. ఇంట్లో మీరు పప్పు అన్నం, సాంబార్ అన్నం, పెరుగు అన్నం, చాక్లెట్లు, గీక్లెట్లు అన్నీ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇస్తారు. దానివల్ల వాటికి అలవాటు లేని ఫుడ్ వల్ల ఫంగస్ ఫామ్ అవుతుంది, టాట్ ఫామ్ అవుతుంది పంటి మీద. సో అది క్లీన్ చేసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. ఆ పెట్ మన కిడ్, మన చైల్డ్, మన రెస్పాన్సిబిలిటీ. సో ఇంట్లో మీరు పెంచుకుంటున్నప్పుడు దాన్ని క్లీన్ చేసి దాన్ని హెల్తీగా ఉంచడం హోల్ అండ్ సోల్గా మీ రెస్పాన్సిబిలిటీ. అది అయిపోయిన తర్వాత వాటి ప్లేస్లోనే నేను ఫుడ్ ఇచ్చి, ట్రీట్స్ ఇచ్చి, క్లీన్ చేసి అన్నీ చేస్తే కనుక నైట్ అవి పడుకునే ముందు ఈ బెడ్స్ మీద వాళ్ళకి సపరేట్ టవల్స్ ఉన్నాయి, పాటీ మ్యాట్స్ లాంటివి ఉన్నాయి. అవి వేసి పడుకోబెడతాను. అప్పుడు ఏంటంటే ఆ క్లీన్ చేసిన మురికి అవన్నీ వాటి బాడీకి అవ్వకుండా, ఆ స్మెల్ వాటి బాడీకి రాకుండా ఉంటాయి. చెప్పా కదా, వాటి బెడ్ మీద పైన ప్రొటెక్టివ్ క్లోతింగ్ వేస్తాను అవి పడుకునే ముందు రాత్రికి. ఇదనమాట. వెనకాల చూస్తే ప్లాస్టిక్ వాటర్ ప్రూఫ్ది, ఫ్రంట్ చూస్తే కంఫర్టబుల్గా ఉండే కాటన్ క్లాత్ లాంటిది. ఈ బెడ్ మీద ఇలా వేసేస్తాను, దీని మీద పడుకుంటాయి. మార్నింగ్ అవి లేవగానే మళ్ళీ తీసేసి ఇవి నేను వాష్ చేసేస్తాను. ఆ వాషింగ్ నేను వాడే వాషింగ్ మెషిన్లో కాదు, బయట డాగ్ ఫ్రెండ్లీ వాషింగ్ మెషిన్ సెంటర్స్ కొన్ని ఉంటాయి మాకు ఇక్కడ, లాండ్రీస్ కొన్ని ఉంటాయి, వాటికి వేస్తాను. ఇది లాండ్రీలో సూటబుల్ కాదు అనుకుంటే జస్ట్ నీళ్ళలో తడిపేసి డ్రైయింగ్ చేస్తా, సన్ డ్రై చేస్తా అంతే. అండ్ ప్రతిరోజు కాదు, వీక్లీ వన్స్ అలా వాష్ చేస్తాను, డిపెండింగ్ ఎంత గబ్బు చేశారంటే దాన్ని బట్టి. క్రేట్ తలుపు తీసుంటే వాళ్ళే వెళ్ళి పడుకుంటారు, వాళ్ళకి అలవాటు కాబట్టి. అట్లా పడుకుంటున్నారు కదా అని నేను రోజు మొత్తం దానిలో ఉండనివ్వను. మహా అయితే 1 గంట ఉండనిస్తాను. నేను కాల్స్లో ఉన్నప్పుడు ఉండనిస్తా. ఈ తలుపు తీసే ఉంటుంది, మళ్ళీ వాళ్ళకి కావాల్సినప్పుడు వస్తారు వెళ్తారు. ఇలా ఫ్రీడమ్ ఇస్తేనే మీరు ట్రైన్ చేసేటప్పుడు అవి మీ మాట వింటాయి. ఇష్టం వచ్చినట్టు పో అని లోపలికి పంపించేస్తే మీకు భయపడతాయి. ఆ భయం పోగొట్టడానికి 3 సంవత్సరాలు పడుతుంది. ఆ భయంలో ఉన్న 3 సంవత్సరాలు ఏమీ నేర్చుకోవు. అండ్ కోలా చూరోకి నాన్ వెజ్ ఇస్తా కాబట్టి అవి తినే ఈ స్టీల్ బౌల్స్ నేను ప్రతిరోజు మార్నింగ్ సోప్ వేసి హాట్ వాటర్తో క్లీన్ చేసేస్తా. ఎందుకంటే నాన్ వెజ్లో బ్యాక్టీరియా పేరుకుంటుంది కాబట్టి. ఇంకొకటి, నాన్ వెజ్ తింటేనే కాదు, అది ఏ ఫుడ్ తిన్నా మీరు ఎలా అయితే మీ కంచం క్లీన్ చేసుకుంటారో డాగ్స్ది కూడా అలానే క్లీన్ చేయాలి. డాగ్స్ది కదా అని చెప్పి మనం బయట వదిలేస్తాం ఒక్కొక్కసారి. దానికి గాలికి దుమ్ము పడి, చుట్టుపక్కల ఉన్న ఎంట్రికలు దాని మీద పడి, లేదా ఏదైనా జరిగి మొత్తం దుమ్మంతా దాని మీదే ఉంటుంది. మళ్ళీ డాగ్ దానిలోనే తినడానికి హెల్తీ ప్రాక్టీస్ అసలు కాదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేయండి. మన ప్లేట్లు ఎంత క్లీన్గా ఉంచుకుంటామో వాటిది కూడా అంతే ఉంచాలి. ఇంటి బయట పెట్టిన వాటర్ బౌల్ని కంపల్సరీ ప్రతిరోజు క్లీన్ చేయాలి. ఎందుకంటే మీ కుక్కలు తాగకపోయినా చుట్టుపక్కల ఉన్న పక్షులు వచ్చి తాగుతాయి. పక్షుల నుంచి ఒక రకమైన వైరస్ పాకొచ్చు డాగ్స్కి. కంపల్సరీ కాదు, బట్ జస్ట్ ఇన్ కేస్ ఆ ఇబ్బంది కలగకుండా ఉండడానికి బయట పెట్టిన వాటర్ బౌల్స్ కంపల్సరీ వాష్ చేయండి సోప్తో. ఆ తర్వాత మళ్ళీ రీఫిల్ చేయండి. అండ్ 4-5 అవర్స్కి ఒకసారి వాటర్ బౌల్లో ఉన్న వాటర్ మనం మారుస్తూనే ఉండాలి. ఎందుకంటే సమ్మర్కి హీట్ అయిపోతాయి కాబట్టి. అండ్ ఇంకొక క్రూషియల్ క్లీనింగ్ వీళ్ళకి మిగిలిపోయి ఉంది. పైన కనిపించేది అన్నీ చేసాం, కనిపించింది కింద ప్రైవేట్ పార్ట్ దగ్గర క్లీన్ చేయాలి. ఎందుకంటే అది ఎలా గబ్బైందో మనకు తెలీదు. అట్లానే పొట్ట మీద వచ్చి మన బెడ్ల మీద, మన సోఫాల మీద పడుకుంటాయి కాబట్టి దాన్ని రివర్స్ పడుకోబెట్టి తుడిసేకర్లా ఇలా ఉంది కదా చూర, జస్ట్ వెట్ టిష్యూ స్ప్రెడ్ చేసుకొని పిల్లలకి ఎలా అయితే డైపర్ మారుస్తామో అలానే ఊరికే ఇలా అనేయండి. దాని మీద మట్టి పేరుకున్న ఆ చుట్టుపక్కల ఉన్న హెయిర్ అంతా హార్డ్ అయిపోయినా క్లీన్ అయిపోతుంది. అండ్ వాటికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఫీమేల్ డాగ్స్ కాబట్టి అవి పోసే పొజిషన్కి కింద గ్రౌండ్ టచ్ అవుతూ ఉంటుంది. అదే గ్రౌండ్ ప్లేస్ మీద వేరే డాగ్ ఇంతకుముందు యూరినేట్ చేస్తుంటే
ఒకవేళ దానికి ఇన్ఫెక్షన్స్ ఉంటే అదే ఇన్ఫెక్షన్స్ ఇది గ్రౌండ్ కానిచ్చింది కాబట్టి బాడీ దీని ప్రైవేట్ పార్ట్ ద్వారా దీని బాడీకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అక్కడ కూడా క్లీన్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. ఏ కెమికల్స్ పెట్టద్దు, ఏది వాడద్దు, వెట్ టిష్యూస్ వద్దు. ఒక చిన్న క్లాత్ దానికోసం సపరేట్గా పెట్టండి. ఆ క్లాత్ని తడిపి తుడవండి, ఉతికేయండి ఎప్పటికప్పుడు. లేదంటే ఏ సోపు ఏ కెమికల్ ఫార్ములా లేని వెట్ టిష్యూస్తో క్లీన్ చేయండి. బెస్ట్ సొల్యూషన్ అది. చాలా మంచి తర్వాత లాంగ్ వీడియో చేశాను కాబట్టి మాట్లాడి ఎగ్జాస్ట్ అయిపోయాను. అలవాటు పోయింది. స్లోగా మళ్ళీ కంటిన్యూ చేస్తా. అండ్ దీని తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తున్నా మీ ముందుకి. సో స్టే ట్యూన్డ్ అందరూ. ఇప్పుడు దాకా నాకు దగ్గర ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీతో పాటు నా ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యని డాగ్ ఓనర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది.